మంత్‌కి రూ. 1,00,000 జీతం వస్తున్నా, మంత్ ఎండింగ్‌కి మనీ గురించి స్ట్రగుల్ అవుతున్నావంటే, ఈ వీడియో నీకోసమే. ఎన్ని రీజన్స్ అయినా ఉండనే గాక, క్రెడిట్ కార్డ్ ఓవర్ యూసేజ్ మాత్రం దానికి వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉంటుంది. మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్న తొలి రోజుల్లో మన పాకెట్‌లో క్రెడిట్ కార్డ్‌తో పాటు మనీ గూడా ఉంటాయి. కాలక్రమేణా క్రెడిట్ కార్డ్ మాత్రమే మన పాకెట్‌లో ఉంటుంది. మనీ వేపరైజ్ అయిపోతుంది. మీరెవరైనా ఈ విషయాన్ని గమనించారా? గమనిస్తే యెస్ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. బ్యాంక్స్ మన ఎర్నింగ్ కెపాసిటీ చూసి క్రెడిట్ కార్డ్ ని ఇష్యూ చేస్తాయి. కానీ మనం ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వలన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యి దాన్ని ఓవర్ యూసేజ్ చేయటం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఓవర్ యూసేజ్ చేస్తామో టోటల్ అవుట్ స్టాండింగ్ కట్టలేక మనం వెయిట్ చేసే క్రమంలో బ్యాంక్ వాళ్ళ సజెషన్ మేరకు మనం మినిమం డ్యూస్ కడతాం. మినిమం డ్యూస్ కట్టడం అంటే రూ. 4 ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టి 0.05 అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టడం అనేది జరుగుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి మనం లోకల్ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి 2.5% తోటి వాళ్ళకి రీపే చేయమని చెబుతాం. ఈ విధంగా మనకు తెలియకుండానే ఒక డెప్ట్ సైకిల్లో మనం ఇరుక్కుంటాము. అది ఎలా ఎప్పటికి దారి తీస్తుందంటే మనం ఆ కార్డు మాక్సిమం యూసేజ్కి వెళ్ళి ఓవర్ డ్యూ పడేంత వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందంటే సిబిల్ స్కోర్ ని దెబ్బతీసే విధంగా తీసుకెళ్తుంది. మీరు త్వరగా మేల్కొనకపోతే తర్వాత లోన్లు కూడా బ్యాంకుల నుంచి మనకి పుట్టకుండా చేస్తాయి. మేము చాలా మందిని చూస్తున్నాము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ పీపుల్ని. వైజ్ పీపుల్ ఎప్పుడు కూడా అప్పులను చూసి భయపడరు, దాన్ని రీస్ట్రక్చర్ చేసి బయటపడాలని చూస్తారు. మీలో నిజంగా ఎవరైనా సరే ఈ మినిమం బ్యాలెన్స్ ట్రాప్ నుంచి బయటపడాలనుకున్నా, అవుట్ స్టాండింగ్ ని రీస్ట్రక్చర్ చేసుకొని పర్సనల్ లోన్ గా మార్చుకోవాలనుకున్నా, పీస్ ఆఫ్ మైండ్ పొందాలనుకున్నా నా నెంబర్కి కాల్ చేయండి. నా పేరు ఆంజనేయ రెడ్డి. నేను గోల్డ్ బ్రిడ్జ్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో BDM గా వర్క్ చేస్తున్నా. మీకు పీస్ ఆఫ్ మైండ్ కలిగించే బాధ్యత నాది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అవసరమైతే షేర్ చేయండి. వాళ్ళు కూడా పీస్ ఆఫ్ మైండ్తో వెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.